గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఏపీ కేబినెట్ నేడు సమావేశం కాబోతోంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ఉంది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశంపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. తల్లికి వందనం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కూటమి ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ నేడు సమావేశం కాబోతోంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ భేటీ ఉంది. అయితే రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించేటువంటి జీఏడీ టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించేటువంటి అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఈ కేబినెట్ డీటెయిల్స్ మనకు అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ముఖ్యంగా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చి అండ్ ఆమోదం తెలిపేటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయి? థ్యాంక్ యూ జ్యోత్స్న. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రిమండలి సమావేశం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి కంప్లీట్గా అంటే నిన్న కాక మొన్న 48వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటికి ఆమోద ముద్ర తెలిపేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా 9 అంశాల అజెండాతో ఈరోజు ఈ మీటింగ్ అయితే సాగబోతోంది. ప్రధానంగా అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతంలో నిర్మించేటటువంటి జీఏడీ టవర్స్కి ఆల్రెడీ టెండర్లు కూడా ఖరారైపోయాయి. దీనికి ఆమోద ముద్ర తెలిపేటటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు 44,000 ఎకరాలు అదనంగా, అంటే ఇప్పుడున్నటువంటి 33,000 ఎకరాలు కాకుండా మరొక 44,000 ఎకరాలు సేకరించేందుకు 2,017 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిని మరింత పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. తద్వారా 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ ల్యాండ్ను కూడా సేకరించేందుకు ఆమోదం తెలపనుంది. మరోవైపు ఈ 44,000 ఎకరాల ద్వారా 10,000 ఎకరాలలో 5,000 ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరొక 5,000 ఎకరాలలో ఇటు స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ను ఏర్పాటు చేసే విధంగా, అలాగే మరొక 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరాన్ని నిర్మించేందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఈరోజు క్యాబినెట్లో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటు 248 మంది సిఆర్పిఎఫ్ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో, ఏపీఎస్పీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఉన్నారో వీరందరినీ కూడా హెడ్ కానిస్టేబుల్స్గా ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు 17 మంది శాశ్వతంగా జీవిత ఖైదు పడినటువంటి ఖైదీలను సత్ప్రవర్తన కారణంగా వారిని విడుదల చేసేందుకు కూడా ఒక చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికైతే 17 మంది ఖైదీలకు సంబంధించి కాకుండా 9 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాగా ఈరోజు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. కీలకంగా ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా సంబంధించినటువంటి రోజు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు విశాఖపట్నం వేదికగా. ఆ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరు కాబోతున్నారు. దగ్గర 2 కోట్ల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డు సాధించాలన్నటువంటి పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేవలం ఇటు వైజాగ్ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 5 లక్షల మందితో ఈ యోగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కాలంలో 2 కోట్ల మంది ఈ యోగాలో పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే యోగాంధ్ర 2025 పేరు మీద ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 21వ తేదీన ప్రధాని హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు ఇప్పటి వరకు చేశారు, ఏమేం కార్యక్రమాలు జరగబోతున్నాయి, అంటే యోగా తర్వాత మళ్ళీ బహిరంగ సభ ఉంటుందా, ఇవన్నీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు మీటింగ్లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది నారా లోకేష్, అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత
సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, సో ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి ప్రతినిధి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఉపసంఘంగా ఉన్నారు. వీరందరూ కూడా కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలు, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు, తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి కంప్లీట్గా ఈరోజు క్యాబినెట్లో చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఈ నెల 10వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జోష్న. రైట్ హరికిషన్.